హలో గైస్, వెల్కమ్ టు ఎపిసోడ్ 4. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. మన రోడ్స్ డ్యామేజ్ అయితే వాటంతట అవే మళ్ళీ నార్మల్ స్టేట్లోకి వచ్చి అవి మళ్ళీ మనం యూజ్ చేసుకునే విధంగా అయితే ఎంత బాగుంటుందో కదా. 4th జనరేషన్ మారుతి స్విఫ్ట్ రీసెంట్గా లాంచ్ అయింది. దాని యొక్క ఫీచర్స్ అండ్ డీటెయిల్స్ కొంచెం క్లోజ్గా చూద్దాం. BMW మోటరైడ్ క్లచ్లెస్ బైక్స్ మీద వర్క్ చేసి ఆ టెక్నాలజీని తీసుకురాబోతుంది. ఆ టెక్నాలజీ ఏంటో ఒక్కసారి చూద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో. నేను మీ టెక్ డ్రైవ్ విత్ నవీన్. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెదర్లాండ్స్కి చెందిన ఎరిక్ స్క్లాంజన్ ఒక సైంటిస్ట్ ఈ సెల్ఫ్ హీలింగ్ పద్ధతిని కనిపెట్టారనమాట. దీంట్లో ఏదో చాలా పెద్ద మ్యాజిక్కే ఉందని అనుకోవద్దు. మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. నార్మల్గా మన రోడ్స్ ఏంటంటే ఆస్ఫాల్ట్తో కూడిన రోడ్స్, అంటే సేమ్ ఆస్ఫాల్ట్ మెటీరియల్ని మనం యూజ్ చేస్తాం. సో ఈ సైంటిస్ట్ ఏదైతే ప్రపోజల్తో వచ్చారంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పార్టికల్స్ ఎందుకు వస్తాయి? ఏదైతే ఆస్ఫాల్ట్ మెటీరియల్ ఉందో అది దాని డ్యూరబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఈ ఆస్ఫాల్ట్ మెటీరియల్తో చేసిన రోడ్స్లో చిన్న చిన్న పోర్స్ అనేవి ఏర్పడుతుంది. ఆ పోర్స్లోకి వాటర్ వెళ్ళి అక్కడ సిట్ అయ్యి ఆ చిన్న హోల్ని ఇంకొంచెం పెద్దది చేసి క్రాక్స్కి ఏర్పడుతుంది అన్నమాట. దీనివల్ల రోడ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. సో ఈ సైంటిస్ట్ ఏమనుకున్నారంటే, ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయగలిగితే సో అప్పుడు క్రాక్స్ అనేవి రావు కదా. సో ఈ ఆస్ఫాల్ట్ తో చేసిన రోడ్స్ లో ఈ పోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోర్స్ లోకి స్టీల్ ఫైబర్స్ ని ఇన్సర్ట్ చేసి ఒక కాంపోజిట్ మెటీరియల్ తయారు చేశారు. ఈ స్టీల్ ఫైబర్స్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడైతే హీట్ కి ఎక్స్పోజ్ అవుతుందో ఈ స్టీల్ ఫైబర్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో యాజ్ ఎ రిజల్ట్ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా వీటిని ఆపుతుంది అనమాట. అంటే ఏదైతే ప్రాబ్లం రూట్ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచే దాన్ని తీసేయడం అనమాట. ఈ టెక్నిక్ అనేది ఆల్రెడీ నెదర్లాండ్స్ లో ఒక 12 డిఫరెంట్ ప్లేసెస్ లో ఆల్రెడీ టెస్ట్ చేశారు. ఇది ఇప్పుడు ఏదో టెస్ట్ చేసింది కాదు, 10 సంవత్సరాల క్రితమే టెస్ట్ చేశారు. అండ్ ఈ 10 సంవత్సరాల నుంచి రోడ్ అనేది ఎటువంటి రిపేర్స్ లేకుండా నెదర్లాండ్స్ ప్రజలు అలా యూజ్ చేస్తూనే ఉన్నారండి. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అఫ్ కోర్స్ రోడ్స్ అన్ని సన్ హీట్కి ఎక్స్పోజ్ అవుతాయి, బట్ ఈ హీట్ అయితే సరిపోదు అనమాట. చిన్న చిన్న హోల్స్కి అయితే సరిపోతుంది. కొన్ని ప్లేసెస్లో పెద్ద హోల్స్ ఆర్ పెద్ద క్రాక్స్ ఉండొచ్చు. సో ఇలాంటి ప్లేసెస్లో సన్ హీట్ అనేది సరిపోకపోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ప్రదేశాన్ని మనం కొంచెం ఎక్కువ హీట్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా ఒక టెక్నిక్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళు ఈ ప్లేసెస్లో హీట్ జనరేటింగ్ మెషిన్స్ని పెట్టి టెంపరీ హీట్ని ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో దానివల్ల ఆ లోపల ఉన్న స్టీల్ ఫైబర్ ఏదైతే ఉందో అది ఎక్స్పాన్షన్ అయ్యి ఆ పాట్ హోల్ అనేది హీల్ అవుతుంది. ఈ రోడ్స్ రావడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటని మీరు నన్ను అడగచ్చు. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి, ట్రాఫిక్ తగ్గిపోతుంది, మైలేజ్ అనేది ప్రతి కార్కి కానీ బైక్ కానీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, వెహికల్ డ్యామేజెస్, అలాగే రిపేర్ కాస్ట్స్, అలాగే ఈజీ మెయింటెనెన్స్, ఫ్యూల్ కూడా చాలా తక్కువే రన్ అవుతుంది. వీటన్నిటితో కలిపి మన ఇండియన్ జీడిపి కూడా డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి మన NHAI దీని మీద స్టడీలో ఉంది. సో డెఫినెట్గా అతి త్వరలో మన ఇండియాకి కూడా ఈ పద్ధతి అనేది రావాలని మనం అందరూ కోరుకుంటున్నాం. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోయే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిమైండర్. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో మేము ముందు తీసుకొస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే వేయండి. మరి ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ డిస్కస్ ద నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే, మారుతి సుజుకి తన 4th జనరేషన్ మారుతి స్విఫ్ట్ అయితే లాంచ్ చేసింది. వీళ్ళు ఈ కార్లో కొత్త రకమైన ఇంజిన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఇంజిన్ ని జెడ్ సిరీస్ అని వాళ్ళు పిలుస్తున్నారు. అయితే డిజైన్ అయితే పెద్దగా చేంజ్ చేయలేదు, కానీ గ్రిల్ అయితే స్లైట్ గా చేంజ్ చేశారు. డైమెన్షన్స్ లో కూడా కొంచెం పాత షిఫ్ట్ తో పోలిస్తే కొంచెం లాంగ్ ఉంటుంది అండ్ కొంచెం షార్ట్ కూడా ఉంటుంది. వీల్ బేస్ అండ్ విడ్త్ వీటిలోనైతే పెద్దగా చేంజెస్ అయితే లేవు. 15 ఇంచ్ అలాయ్ వీల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వ్రాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్స్ ఈ కార్లో మీరు చూడొచ్చు. అలాగే C టైప్డ్ LED లైట్స్ ఇస్తున్నారు. అయితే ఈ C టైప్డ్ LED లైట్స్ చిన్న డిఫరెన్స్ ఉంది పాత స్విఫ్ట్ కి కొత్త స్విఫ్ట్ కి. సో పాత స్విఫ్ట్ లో ఏదైతే C టైప్ LEDs అంటే రేర్ LEDs ఏవైతే ఉన్నాయో అవి ఇన్వర్ట్స్ ఉంటాయి అనమాట, ఇన్వర్ట్ డైరెక్షన్ లో ఉంటాయి. ఈ కొత్త స్విఫ్ట్ లో వీళ్ళు ఏం చేశారంటే ఈ C టైప్ LEDs కొంచెం సైజ్ పెంచారు అండ్ అవుట్వర్డ్ డైరెక్షన్స్ లో పెట్టారు. ఇది ఒక చిన్న డిఫరెన్స్ మీరు చూడొచ్చు. అలాగే ఏదైతే హ్యాండిల్ ఉంటుందో రేర్ డోర్ హ్యాండిల్, ఇంతకు ముందు స్విఫ్ట్ కి C పిల్లర్ లో వచ్చేది అనమాట. సో ఈ హ్యాండిల్ ని మళ్ళీ డోర్ కి షిఫ్ట్ చేశారు, సేమ్ లైక్ 2nd జనరేషన్ స్విఫ్ట్. ప్రైస్ వచ్చేసరికి 6.49 to 9.14 lakh ఫర్ మాన్యువల్ ఎడిషన్ అండ్ 7.79 to 9.64 ఫర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎడిషన్. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ప్రైసెస్. పాత స్విఫ్ట్ కి కొత్త స్విఫ్ట్ కి ప్రైస్ వేరియేషన్ అయితే ఒక 50,000 కొంచెం ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. ఇంటీరియర్ హైలైట్స్ లోకి వెళ్ళిపోతే 9 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్, స్టీరింగ్ వీల్ అండ్ గేర్ లివర్ సేమ్
ఓల్డ్ స్విఫ్ట్ లాగే కంటిన్యూ చేశారు. సీట్స్ వచ్చేసరికి కొంచెం లార్జర్ అండ్ కంఫర్టబుల్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఏదైతే బలెనో మోడల్ ఆల్రెడీ లాంచ్ అయిందో దాని యొక్క క్యారీ ఓవర్ పార్ట్స్ అనమాట. అది ఇంకో కొత్త ఫీచర్ ఇందులో స్విఫ్ట్ లో యాడ్ చేశారు. ఏంటంటే ఈ కార్ కి రేర్ వెంట్స్ ఏసీ వస్తుంది. సో చాలా మంది మా ఫ్రెండ్స్ అడిగారు రేర్ వెంట్స్ కూడా వస్తే బాగున్ను స్విఫ్ట్ లో అని చెప్పి. సో ఈ ఆప్షన్ అయితే స్విఫ్ట్ లో ఉంది. ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఒకసారి చెక్ చేయండి. అలాగే వీళ్ళు వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, అలాగే రేర్ యూఎస్బి పోర్ట్స్, ఆర్కమిస్ సౌండ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హై అండ్ వెర్షన్ లో క్రూజ్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి డీప్ గా ఓల్డ్ అండ్ న్యూ స్విఫ్ట్స్ మేజర్ డిఫరెన్సెస్ ఏముందో చూద్దాం. ఓల్డ్ స్విఫ్ట్ లో 1.2 లీటర్ K12 4 సిలిండర్ ఇంజిన్ ఉంది. అయితే ఈ కొత్త స్విఫ్ట్ లో జెడ్ సిరీస్ ఇంజిన్ అనేది డెబ్యూ చేస్తున్నారు. అండ్ పవర్ వచ్చేసరికి 89 bhp విత్ 113 Nm/m. బట్ ఈ పవర్ వచ్చేసరికి కొత్త స్విఫ్ట్ లో కొంచెం తగ్గింది, 80 bhp. మేబీ ఇది ఎందుకు తగ్గిందంటే వీళ్ళు మైలేజ్ అయితే పెంచారు ఈ కొత్త స్విఫ్ట్ లో, మేబీ దాని గురించి అయ్యి ఉండొచ్చు. పాత స్విఫ్ట్ లో మైలేజ్ వచ్చేసరికి 22.38 km/L ఫర్ మాన్యువల్ అండ్ 22.56 km ఫర్ AMT. మరి న్యూ స్విఫ్ట్ లో వచ్చేసరికి ఇది కొంచెం పెరిగింది, 24.80 km/L మాన్యువల్ అండ్ 25.75 km ఫర్ AMT వర్షన్స్ లోనైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే పాత స్విఫ్ట్ లో మనకి సిఎన్జి వర్షన్ అయితే అవైలబుల్ ఉండేది. ఇప్పుడు కొత్త స్విఫ్ట్ లో సిఎన్జి ఆప్షన్ ప్రస్తుతానికి అయితే లేదు. అండ్ ఇది త్వరలో యాడ్ చేస్తారో లేదో కూడా ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మేబీ ప్రెసెంట్ ఉన్న ఈ పెట్రోల్ అండ్ AMT వర్షన్ సేల్స్ చూసి దాన్ని బట్టి సిఎన్జి ఆప్షన్ కూడా వీళ్ళు తీసుకురావచ్చు. సో స్విఫ్ట్ లో ఇవి మేజర్ డిఫరెన్సెస్. సో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు ఓల్డ్ స్విఫ్ట్ అండ్ థర్డ్ జనరేషన్ అండ్ ఫోర్త్ జనరేషన్ కి. చాలా చిన్న డిఫరెన్సెస్ చేశారు. అండ్ ఈవెన్ పవర్ కూడా తగ్గించారు, ప్రైస్ కూడా పెరిగిపోయింది ఒక 50,000 దగ్గర. ఓన్లీ ఒక్క మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి బాగా నచ్చే ఎలిమెంట్ మైలేజ్ అయితే పెంచారు పాత స్విఫ్ట్ అండ్ కొత్త స్విఫ్ట్ కి. అది కూడా పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏం లేదు, ఒక 1.5 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. అయితే నన్ను అడిగితే మీరు ఇంకొంచెం వెయిట్ చేసి మనకి అక్టోబర్ ఆర్ నవంబర్ ఆ టైంలో స్విఫ్ట్ హైబ్రిడ్ అయితే రాబోతుంది. సో ఈ స్విఫ్ట్ హైబ్రిడ్ అయితే ఇంకా మైలేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ స్విఫ్ట్ అయితే ఒక 25 దగ్గర వస్తుంది కాబట్టి ఏదైతే హైబ్రిడ్ వర్షన్ వీళ్ళు తీసుకొస్తారో అది ఇంకొంచెం మైలేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఒక 30+ డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ ఉంది. లేదు మైలేజ్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు అయితే డెఫినెట్ గా వెయిట్ చేయండి. స్విఫ్ట్ హైబ్రిడ్ డెఫినెట్ గా లాంచ్ అవుతుంది. అండ్ మరి ఇంకొన్ని ఫీచర్స్ యాడ్ చేసి కూడా వీళ్ళు దింపే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టాపిక్ చూసేసరికి BMW మోటోరాడ్ క్లచ్లెస్ పద్ధతిలో బైక్స్ అయితే దించాలనుకుంటుంది. మీకు అందరికీ తెలిసిందే క్లచ్ తో డ్రైవింగ్ ఎలా ఉంటుందో ట్రాఫిక్ లో కానీ అలాంటి ప్లేసెస్ లో. సో ఈ క్లచ్ అనేది కంప్లీట్ గా ఎలిమినేట్ చేశారు అనుకోండి. సో చాలా హెడ్ఏక్ తగ్గినట్టు అనమాట బైకర్స్ కి. వీళ్ళు 2 మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, D and M. సో D మోడ్ ఏంటంటే స్టాండర్డ్ డ్రైవింగ్ మోడ్ అనమాట. ఈ మోడ్ లో గేర్స్ అనేవి ఆటోమేటిక్ గా అదే షిఫ్ట్ చేసుకుంటూ ఉంటుంది. మీరు స్పీడ్ రేస్ చేసే కొలది ఆటో షిఫ్ట్ అవుతూ ఉంటుంది, అలాగే మీరు స్పీడ్ తగ్గించే కొలది డౌన్ షిఫ్టింగ్ అవుతుంటుంది. అండ్ కమింగ్ టు మాన్యువల్ మోడ్, ఈ మోడ్ ఏంటంటే మన ఫుట్ ఆపరేటెడ్ గేర్స్ ఎలాగైతే వేస్తామో అదే పద్ధతిలో మనం గేర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అయితే మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ సడన్ గా మన బైక్ గానీ ఆగితే ఏంటి పరిస్థితి, మనం ఏ గేర్ లో ఉన్నట్టు ఏంటి అని. ఈ పాయింట్ మీద కూడా BMW వర్క్ చేసింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా అప్పర్ గేర్ లో ఉన్నారు అండ్ సడన్ గా బండి ఆగింది అంటే అది ఆటోమేటిక్ గా న్యూట్రల్ గేర్ కి అయితే వచ్చేస్తుంది. ఇంటెలిజెంట్ షిఫ్టింగ్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ టెక్నాలజీ పేరు ASA, అంటే ఆటోమేటెడ్ షిఫ్టింగ్ అసిస్టెంట్. సో ఈ ASA టెక్నాలజీ మన ఇండియన్ బైక్స్ లోనైతే మనం చూడలేకపోవచ్చు. ఏవైతే హైయర్ సెగ్మెంట్ బైక్స్ ఉన్నాయో, అంటే చాలా బైక్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా BMW బైక్స్, సో ఆ బైక్స్ లోనైతే మనం చూడొచ్చు. మోస్ట్లీ R సిరీస్ అండ్ బాక్సర్ ఇంజిన్స్ అలాగే క్రూజ్ బైక్స్ లో కూడా ఈ ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. ఈ ఆప్షన్ కనుక వస్తే BMW సేల్స్ ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. సో ఈ ఆప్షన్ అనేది BMW కాదు, అన్ని కంపెనీస్ కూడా తీసుకొస్తే సూపర్ ఉంటుంది. క్లచ్ లేకుండా హాయిగా రోడ్డు మీద అలా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఎంత బాగుందో ఈ ఫ్రెండ్స్ ఈ రోజుకి అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ టెక్ డ్రైవ్ విత్ నవీన్.